దేవుడు మనకేమిచ్చాడండి? వాక్యం ఇచ్చారు. ఏమిటి ఆ వాక్యము? ఏంటి? జీవించాలి. ఎలా ఎలా అనేది కాదు నాన్న, ఏమిటి ఆ వాక్యము? అది ప్రశ్న. వాక్యమే దేవుడు. వాక్యమే దేవుడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు. ఏంటమ్మా? జీవాహారాన్ని ఇచ్చాడు ఆయన. ఎవరు మాట్లాడట్లేరండి? ఏమిచ్చాడు ఆయన? జీవాహారాన్ని ఇచ్చాడు. జీవాహారాన్ని ఇచ్చాడు. పిల్లరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. ఈ జీవాహారాన్ని గురించి 1-2 మాటలు ఉన్నట్టున్నాయి. మనం ఏమైనా అవకాశం ఉంటే కంటిన్యూ చేసి ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా బయలుపరుస్తున్నాడు కాబట్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. 10వ అధ్యాయం 3-4 వచనం. మొదటి కొరింథీ 3-4. అందుకు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఒకే ఆత్మ సంబంధమైన ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము అందరూ భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేశారు. ఎవరు ఈ యొక్క ఆహారము, ఎవరు ఈ యొక్క పానీయము? చూడండి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది ఆ బండ క్రీస్తే. ఎవరు? బండ క్రీస్తే. ఎవరు? బండ క్రీస్తే. ప్రియమైనటువంటి వారులారా, మన ఆత్మ సంబంధమైన ఆహారము, మన ఆత్మ సంబంధమైన పానీయము ఎవరు? క్రీస్తు. క్రీస్తు. క్రీస్తు అంటే వాక్యము. ఆ వాక్యమే శరీరధారి అయి నీ మధ్యకి, నా మధ్యకి, ఈ లోకం మధ్యకి, సర్వం మధ్యకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము, ఈ ఆత్మ సంబంధమైనటువంటి పానీయము తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైనది. అంటే ఆ ఆత్మ నిన్ను నన్ను ఈ రోజు కూడా వెంబడించచ్చు ఉన్నది. ఆనందంగా ఉన్నవారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. దుఃఖంగా ఉన్నట్టున్నారు. 40 మంది వస్తే చాలంటే 42లో నుంచి 2 వెళ్ళిపోయారు. దేవునికి మహామహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాలం నేను మాట్లాడేటువంటి ఈ మాట దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యము ఎంత పవిత్రమైనదో సహోదరుడు చక్కగా వివరించాడు. పిల్లరా, చక్కగా వివరించారు. చేతి వ్రాతతో 1100 సంవత్సరాల క్రితం, ఎన్ని సంవత్సరాలమ్మా? 1100 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి తన చేత్తో హిబ్రూ భాషలో బైబిల్ రాశాడట. హిబ్రూ భాషలో బైబిల్ని తన సొంత చేతులతో రాశాడట. ఈయన రాసినటువంటి ఈ బైబిల్ మ్యూజియంలో పెట్టి అమెరికాలో ఆక్షన్ వేస్తే 314 కోట్లకు కొన్నారంట. ఎంతకి? 314 కోట్లు. పిల్లరా, మీ ఇంట్లో బైబిల్ ఉంది కదా? ఉందా? ఇప్పుడు మీ దగ్గర ఉందా?
ఎంతమంది దగ్గర ఉంది చెప్పండి, నిజం చెప్పండి. ఉందండి నా దగ్గర అయితే ఉందండి. హల్లెలూయా. ఇది వేల 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 కోట్లు లక్షల కోట్లు పెట్టినా గాని వెలకట్టలేనటువంటి అమూల్యమైనటువంటి జీవవాక్యం ఇది. ఇది నీకు నాకు జీవాహారం ప్రియులరా. ఈ ఉదయ కాలంలో నాకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగింది. ఈ అనుభవాన్ని మీతో చెప్పిన తర్వాత వాక్యంలోనికి ముందుకు వెళ్తాను. ప్రియులరా, ఒక భక్తుని పేరు జాన్ ముల్లర్. ఏం పేరమ్మా? జాన్ ముల్లర్. విన్నారా ఈ పేరు ఎప్పుడైనా? విన్నామండి. దేవునికే స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలరా, ఈ జాన్ ముల్లర్ గారు బైబిల్ని 200 సార్లు చదివాడట. ఎన్నిసార్లు చదివాడు? 200 సార్లు అండి. ఈ 200 సార్లు చదివితే ఏముంది అండి, నేను కూడా చదివానని మీరు ఎవరైనా అనొచ్చండి. కానీ ఈయన ఒక్కొక్క వాక్యాన్ని ఒక పేపర్లో, అంటే ఒక ఫోలియో పెట్టాడట. ఆ ఫోలియోలో రాసుకుంటూ పోయాడంట ఒక వాక్యం. దాని మీద ధ్యానం చేసేటోడట. ఈ వాక్యము ఎలా ఉంది, ఇంకెక్కడుంది, ఎందుకు ప్రభు చెప్పాడు, నేనేం చేయాలి, నా జీవితానికి ఏంది అనేటువంటి ఆలోచనతోటి ఈయన దాదాపుగా 60 సంవత్సరాలలో దీనిని చేశాడట. ఈయన ఎవరని మీరు ఒకవేళ ఒక మాటలో నన్ను అడిగితే, ఈయన గారు వాళ్ళ నాన్న ట్యాక్స్ కలెక్టర్ అయితే జర్మనీ దేశంలో ఆ ట్యాక్సుల్ని దొంగతనం చేసేవాడంట. బాలుడుగానే ఏం చేసేవాడు? ఆయన సొంత మాటల్లో, నేను మా నాన్న ట్యాక్స్ కలెక్ట్ చేసిన డబ్బుల్ని దొంగతనం చేసేవాడిని. మా నాన్న గవర్నమెంట్ కట్టకపోతే జైలుకు పోతాడు కాబట్టి ఎన్నో కష్టాలు పడి ఆ డబ్బుల్ని కట్టేవాడని. ప్రియమైన వారలరా, నేను ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, ఈయన గారు చక్కనైనటువంటి తాగుబోతు కూడా, తిరుగుబోతు కూడా. అయితే ఒకసారి దొంగతనం చేసి ఈయన అందరు స్నేహితులతోటి ఇతరులతోటి కలిసి స్విట్జర్లాండ్కి వెళ్ళాడట. స్విట్జర్లాండ్కి వెళ్తే అక్కడ అందరూ మోకరించి బైబిల్ చదువుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారంట. ఎలా ధ్యానం చేస్తున్నారు? మోకరించి చదువుతూ ధ్యానం చేస్తుంటే ఇతనికి వెళ్ళి అతను చూసి ఆశ్చర్యపోయాడంటే, ఇదేమిటి, వీళ్ళు మోకరించారు, ఎంతసేపు మోకరిస్తారు ఏంటి, హాయిగా ఇక్కడికి పిక్నిక్ వచ్చాం మనం ఈ దేశానికి, తాగి తందనాలు ఆడకుండా, ఇదేమిటి, నేను కూడా చదువుతానని ప్రారంభించి 200 సార్లు ఆయన ఈ బైబిల్ని చదివి ఇలా రాసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళితే ఆయన ఏ స్థితికి వెళ్ళాడో తెలుసా ప్రియులరా? 14వ సంవత్సరంలో తన తల్లి చచ్చిపోయిందంట. ఇంకా విచ్చలవిడి జీవితాన్ని గడుపుతున్నాడు, దేవునికి వ్యతిరేకంగా గడుపుతున్నాడు. కానీ ఈ బైబిల్ వాక్యాన్ని చదవడం ఎప్పుడైతే ప్రారంభించాడో, జీవాహారము అతని మెదడులోనికి, అతని హృదయంలోనికి, అతని జీవితంలోనికి రావడం ప్రారంభించింది. ఈయన దాదాపుగా 10,000 ప్రసంగాలు చేశాడంట 42 దేశాలలో. 42 దేశాలలో దేవుని యొక్క బైబిల్ గ్రంథ సమాచారము పంచడానికి ఆయన అనేకమైనటువంటి సంస్థలను స్థాపించాడట. కానీ ఒక విచిత్రమైన సంగతి చెప్పాలి, దాదాపుగా 1,00,000 మంది అనాథ బాలబాలికలను ఈయన చదివించాడట ఈయన ఆర్గనైజేషన్ ద్వారా. కానీ ఎప్పుడు కూడా, ఏనాడు కూడా ఎవరిని, అయ్యా నాకు డొనేషన్లు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు పంపియండి, ఇది నా అడ్రస్, ఇది నా బ్యాంకు అన్న మాట ఆయన నాలుక నోటి నుంచి బయటికి పలకలేదట. కానీ దేవుడే దయచేశాడో. ఈ శక్తి ఎక్కడి నుంచి నాకు వచ్చింది అని అంటే, ఈ బైబిల్ వాక్యము జీవ గ్రంథము, ఇది ఏది చెప్తే అది నేను చేస్తే దేవుడే దయచేస్తాడు, దేవుడే చూసుకుంటాడు అన్న సత్యాన్ని ఈ ప్రపంచానికి బోధించిన వ్యక్తే మ్యాక్స్ ముల్లర్.
మీరు అన్ని హైదరాబాద్లో కూడా చూడొచ్చు. మ్యాక్స్ ముల్లర్ భవన్ అని ఉంటుంది. మ్యాక్స్ ముల్లర్ భవన్ అని ఉంటుంది ప్రియులరా. ఆ యేసు క్రీస్తు ప్రభువే మనకు జీవాహారము. అయితే మీరు అడగవచ్చు, బ్రదర్ బైబిల్ చదువుకుంటే సరిపోద్ది కదా, దీన్ని జీవాహారం అని ఎందుకు అన్నారు? ఒకే పానీయము ఒకే ఆహారం అంటున్నారు. ఏంటి అని అంటే, సకల క్రైస్తవ లోకమునకే కాదు, ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా ఆయన తన శరీరమును తినమని, తన యొక్క రక్తమును త్రాగమని, నీవు నిత్య జీవం పొందుతావని ఆహ్వానించాడు. రండి 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 అని. ఎందుకో? ఈయన దేవుని చేత పంపబడినటువంటి ఆత్మీయ ఆహారము ప్రియులరా. హల్లెలూయా. ఆత్మీయ ఆహారము. ఈ ఆత్మీయ ఆహారము ఈ భౌతిక శరీరానికి కాదు, నీ ఆత్మ అభివృద్ధి పొందడానికి, ఈ ఆత్మ సత్యాన్ని తెలుసుకోవడానికి, ఈ ఆత్మ దేవుని తోటి నీ సంబంధం ఎలా ఉండాలనో అది నీవు అనుభవపూర్వకముగా గడపడానికి దేవాతి దేవుడు నీకు ఈ ధన్యతనిచ్చాడు. ప్రియమైనటువంటి వర్లరా, క్రీస్తే బండ, క్రీస్తే బండ అనే మాట మీద ఈయన జీవబండ అని అంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి చదివితే కనబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 27వ వచనం చూసినట్లయితే ఈయన రాయి అని అంటాడు. ఇల్లు కట్టుతున్నటువంటి రాయి అంటాడు. ప్రియమైనటువంటి వార్లరా, ఈయనే పునాది రాయి, అమూల్యమైన పునాది రాయి. ఎఫెసీ గ్రంథంలో మనకు కనబడుతుంది, ఈయన పునాది రాయి అని చెప్తారు ప్రియులారా. అయితే ఈ రాయిను అనుకరించిన వారు, జీవాహారమును తిన్నవారు ఎలా ఉంటారో తెలుసా మీకు? తెలుసా? గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో చక్కనైన మాటలు కనబడతాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రియులరా, ప్రియులరా, ఈ ప్రేమ నీకుందా? సంతోషం నీకుందా? సమాధానం నీకుందా? లేదా? దీర్ఘశాంతం నీకుందా? దయాళత్వం నీకుందా? సహోదరుడు డాక్టర్ ఎంఎం రావు గారు ఆదరణ కూడికలో మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని మాట్లాడుతూ విజయాన్ని గురించి కాకుండా ముళ్ళ గురించి మాట్లాడాడు. 3 రకాలైన ముళ్ళు. ఈ ముళ్ళు ఉన్నంత కాలం నీ జీవితంలో ఫలితం కనబడదు. నీలో ఏ ముళ్ళుందో ఈ ముళ్ళుని తీయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభువే శరీరధారి అయి నీ దగ్గరకు వచ్చాడు, నిన్ను పిలిచాడు. నీవు ఆయనను విశ్వసించావు, ఆయన కుమారుడివి, కుమార్తెవయ్యావు. ఎంత ధన్యమైన జీవితమో ఆలోచించుకో ఒకసారి. ప్రియమైన వారలారా, 2 రకాలైనటువంటి శరీరాలున్నాయి. ఒకటి ఆత్మ శరీరము, మరి ఒకటి భౌతిక శరీరము. నేను మాట్లాడుచు ఉన్నది ఆత్మ సంబంధమైన శరీరమును గురించి. బిర్యానీ తినడం, లేకపోతే అబ్రహాముని ఆదివారం తెచ్చుకోవడం, ఇస్సాకుని తెచ్చుకోవడం, యాకోబుని తెచ్చుకోవడం, పేతురుని తెచ్చుకోవడం ఇవందరికీ తెలుసు. ఈరోజు ఏంటండి మీ ఇంట్లో? ఏమ్మా, ఎవరు మాట్లాడట్లేరు? అంటే తెలియదంటే వేరే వాళ్ళు తెస్తారనే ఆ మాట కాదండి, ఎవరు పప్పు అని చెప్పారండి. అంతేనా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు గారు ఎవరికి లేరా? పేతురు గారు అంటే ఏంటండి, నాకు తెలియదండి. తెలిసిన వాళ్ళు చెప్తారు, వినండి. ఏంటమ్మా అబ్రహాం అంటే? పోనీ పేతురు అంటే ఏమో చెప్పండి. కోడి అంటే కోడి మాంసం. అర్థమైందమ్మా? నేనమ్మా అర్థమైందండి. అబ్రహాం గారంటే ఇంకొకటి.
పాపం చాలా మందికి తెలియదు. చీరాల దగ్గర అక్కడ ఇంకొక మాంసం దొరుకుతుంది, అది బైబిల్లో లేదు. అదేం లేదు. ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైన ఆయనకి వారులారా, బాగాలేదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, పేతుల గురించి మాట్లాడట్లేదు నేను. నేను అడుగుతాను మళ్ళీ, ఎందుకంటే ఒకటి మీరేమనుకోవద్దు, వీళ్ళు ఆర్సీఎం కదా, అందుకని అడిగి చూడాలి. మా మరి ఇంట్లో ఉంటారండి. ఇక్కడ కాదులేండి, ఇంట్లో అందుకని ఉంటారా? చెప్పేసి నేను అడిగి దీప్తి ప్రియులారా, ఒక మాటని నేను చెప్పాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. ఎందుకంటే 2 రకాలైన శరీరాలు ఉన్నాయి. ఈ 2 రకాలైన శరీరాలలో ఒక్కసారి మనం భేదం తెలుసుకుందాం. శరీరానుసారులు 5 తల్లి, శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంతురు, శరీర విషయముల మీద మనసు ఉంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన శరీరానుసారమైన మనసు మరణము. జీవమా మరణమా? మరణమండి. నీకు జీవం కావాలనా మరణం కావాలనా? జీవం కావాలి. జీవము కావాలి. ప్రియమైన వర్లరా, నీకు తీర్పు లేదు. ఈ మ్యాక్స్ ముల్లర్ గారికి అత్యంత ప్రియమైన వాక్యం అంట రోమా 8:1 ఉన్న మాట. రోమా 8:1 ఉన్న మాట అత్యంత ప్రియమైనటువంటి వాక్యం అంట. అందుకనే 200 సార్లు చదివాడంట. నువ్వెన్నిసార్లు చదివావో నాకు తెలియదు, చదివినా ఎలా చదువుతున్నావో నాకు తెలియదు. ప్రియమైనటువంటి వర్లరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం చూడండి అమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనము. 44. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన ఈ శరీరము ఆత్మ సంబంధ శరీరముగా మారి లేపబడుతుంది. అందుకే నీకు ఆత్మీయ ఆహారం కావాలి. ఎప్పుడో అనుదినము నీకు కావాలి. ఎందుకో తెలుసా ప్రియులారా? 47వ వచనం చూడమ్మా. మొదటి మనుష్యుడు మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరింతుము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా మీకు? నేను తెలుసా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ధన్యులు వారు తృప్తి పరచబడుదురు అని అన్నారు. సోదరుడు చక్కనైన మాట అడిగాడు. ధన్యులంటే ఎవరమ్మా? 1000 ఏళ్ల పరిపాలనలో పాలుభాగస్తులయ్యేటువంటి వారు. కానీ నీవో సరి అయినటువంటి నీతివంతమైన జీవితం గడపాలి అని అంటే నిజమైనటువంటి ఆత్మీయ ఆహారము ఏదో తెలుసుకోవాలి. ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనను. ఎక్కడ రాయబడింది ఇది? ఈ మాట ఎక్కడ రాస్తున్నారమ్మా? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన
మనుష్యుడు జీవిస్తాడు. ప్రియులారా, ఈ మాటను మీకు కావాలి అనుకుంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనంలో గమనించవచ్చు. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగ చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. ప్రియమైనటువంటి వారులారా, ఆనాడు మన్నాతో భోజనం చేసిన వారు జీవించారా, మరణించారా? మరణించారు. ఈ మన్నా శరీర సంబంధమైన ఆహారముగా తిన్నారు, మరణించారు. తురి కలరామ సుఖోబలర తోతో తరై కలరాస. మహోన్నతుడు అయిన దేవా, నన్ను మరుగుపరచండి, మీ వాక్యమును దయచేయండి. లార్డ్ గ్లోరిఫై దై నేమ్. తిరిక సబులియరల్లరామకో నీవిచ్చిన మాటలే తండ్రి. అయ్యా 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 అయ్యా, మాటను దాటిపోకుండా నన్ను, నా నోటిని నీ బోరగా చేసుకో ప్రభు. వినుచున్న బిడ్డలో నీ వాక్యమును అంగీకరించినట్లు నీ ఆత్మను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ప్రియమైన వారులారా, మన యొక్క మాటలు ఆ ఇశ్రాయేలీయుల గురించి కాదు, మనకు యేసుక్రీస్తు ప్రభు జీవాహారమై వచ్చి ఉన్నాడు కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చూడండమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనమా. యోహాను 6:35 తల్లి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, జీవాహారము నేనే. ఇంతకు అమ్మ ఆత్మీయ ఆహారం అంటే ఏమిటి? ఎక్కడుంది ఆత్మీయ ఆహారము? మనం ఎలా పొందుకోవాలి అనేటువంటి మాటను ఒకవేళ మనం ధ్యానం చేస్తుంటే సూటిగా చెప్తున్నాడు. జీవాహారమును నేనే, జీవాహారమును నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలికొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఇదే మాట కదా మనము చదువుకున్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదే కదా మనం చదువుకుతున్నది. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఈ ఆహారము, ఈ జీవాహారము, ఈ ఆత్మీయ ఆహారము ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు నుంచి వచ్చిందండి. ఎలా? వాక్యం. ఎక్కడి నుంచి? ఎవరి నుంచి కాదు, ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నుంచి వచ్చింది. హల్లెలూయా. తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం. తండ్రియే. పరలోకము నుండి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషేకి ఇయ్యలేదు. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించి ఉన్నాడు. 33వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పిల్లరా, ఈ గొప్ప ఆహారము మనకు ఎంత అవసరమో చూడండి, ఎంత అవసరమో చూడండి. ఇంకొక భక్తుడు ఇది జీవాహారం కాబట్టి 63 సంవత్సరాలు షెల్వి సమ్మర్లిన్ అనేటువంటి ఆయన ఈ బైబిల్ గ్రంథాన్ని 1025 సార్లు చదివాడట. ఎన్నిసార్లమ్మా? 1025 సార్లు. ప్రియమైనటువంటి వారులారా, అతను కంఠస్థం చేసిన వాక్యం కూడా ఇదేనంట. రోమా 8:1. క్రీస్తు యేసునందున్న వారికి ఇక శిక్షా విధి లేదు. వారు శరీరాన్ని అనుసరించకుండా ఆత్మను అనుసరించి నడుచుకుంటారు. ప్రియమైన వారులారా, మనము ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. శరీరాశలను విడిచిపెట్టాలి. ఆత్మ అభివృద్ధి పొందాలి అని అంటే ఆత్మీయ ఆహారం మనకు కావాలి. ఆత్మీయ ఆహారం కావాలి. ఈ ఆత్మీయ ఆహారం నీకు కావాలంటే నీలో ఉన్నటువంటి దుష్టత్వము, సమస్తమైన కపటము,
వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనములలో ఉంది ప్రియులారా. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానివేయాలి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అనేటువంటి పాలను మనము తీసుకోవాలి ప్రిల్లరా, తీసుకోవాలి ప్రిల్లరా. ఇది ఎలా తీసుకోవాలనో మొదటి దావీదు కీర్తనలో మొదటి 3 వచనంలో చెబుతాడు. ఆ 3వ వచనం చూసినట్లయితే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను. అతడు చేయునదంతయు సకల ఫలము. ఇక్కడ ఏమన్నా ముళ్ళు అడ్డు వస్తుందా? లేదు. తీసేశాడు యేసుక్రీస్తు ప్రభు ఆ ముళ్ళునే తొలగించేశాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచావు గనుక, దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించావు గనుక దేవుడు నీకు ఇచ్చాడు. ప్రిల్లరా, మనకు ఇక్కడ ఒక యుద్ధము జరుగుతుంది, ఆత్మీయ యుద్ధము. శరీరానికి ఆత్మకి మధ్యలో యుద్ధము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3 నుంచి చదవండి అమ్మా. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3-4. ఏమిటి ఈ యుద్ధం చూద్దాం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. నేను కత్తెత్తుకొని, డాలు పట్టుకొని, కర్ర పట్టుకొని, సుత్తి పట్టుకొని యుద్ధానికి పొమ్మంటలేని మిమ్మల్ని. మీ శరీరములో ఉన్న శరీర క్రియలను చంపివేయండి, విసర్జించండి. అదే అమాలోకీయులను చంపడము అని అంటే ప్రియులారా. వాక్యాన్ని సహోదరుడు చాలా చక్కగా చెప్పి ఉన్నాడు. ఎందుకో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాటను చదవండి. ఏముందో, మేము వితర్కలమును దేవుని గూర్చి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యుద్ధం ఉందా లేదా? ఉందండి. మాట్లాడలేరు ఎవరు? ఉందండి. కానీ ఈ యుద్ధము మనకు ఆత్మానుసారమైన మనసు కలిగింటేనే కుదురుతుంది. ఈ ఆహారము జీవాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము. మరణము ఆత్మానుసారులు సమాధానమునై ఉన్నది. కాబట్టి వీళ్ళు ఏముండాలి? ఆత్మానుసారమైన ఆహారాన్ని భుజించాలి, ఆత్మానుసారమైన పానమును చేయాలి. ఆ పానము యేసుక్రీస్తు ప్రభువే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువే. అయితే ఏం జరగాలో చూడండి. ఒక మాట చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. క్రీస్తు మీలో ఉన్న ఎడలా మీ శరీరము పాప విషయమై మృతమైనది. మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. 13వ వచనం చూడమ్మా. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము.
మీ ఆ, శ- మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఆ. చావవలసిన వారయ్యుందురు. కానీ కానీ ఆత్మచేత ఆత్మచేత శారీర శరీర క్రియలను క్రియలను చంపిన ఎడల చంపిన ఎడల జీవించెదరు. జీవించరు. మనం అన్నం తినేది దేనికండి? మనం అన్నం తినేది దేనికి? జీవించటానికని. లేకపోతే జీవించేదే తినడానికా? ఏమ్మా, జీవించేదే తినడానికా? ప్రియమైన వారులారా, ఈ మనసు ఎంత చెడ్డదంటే ఈ మధ్య ఒక కొత్తది వచ్చిందండి. ఒక సూత్రం ప్రపంచంలో ప్రబలుతూ ఉంది. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో నాకు తెలియదు. డింక్స్ అంట. ఏంటది? డింక్స్. వినలేదు. వినలేదమ్మా? నువ్వు అసలు వినలేదు. అబ్రాహం, ఇస్సాకు, యాకోబు గురించే వినలేదు తల్లి. వినమ్మా, నువ్వు డింక్స్ ఏమి వింటావు? ఏమండి, ఇంకెవరన్నా విన్నారా డింక్స్ అంటే? ఏమా, DINKS డింక్స్. ప్రపంచం మొత్తం ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఈ మాట. డింక్స్ అంటే ఏం లేదండి, డబుల్ ఇన్కమ్. ఏంటమ్మా? డబుల్ ఇన్కమ్. డి అంటే డబుల్, ఐ అంటే ఎన్, ఐ అంటే ఇన్కమ్, డబుల్ ఇన్కమ్. NKS ఉంది కదా, ఎన్ అంటే నో కిడ్స్. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, అదే డింక్స్. అయ్యా, అయ్యో అంటున్నావు ఏం తల్లి? కిడ్స్ లేకుండా మాట్లాడలేరు, మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం మేనమ్మ. హల్లెలూయా. ఏంటండి చూస్తున్న సూత్రము? పిల్లలకి ఎవడు చదువు చెప్పాలండి? పిల్లలకి అన్నం ఎవడు పెట్టాలండి? పిల్లలు ఆడుంటే అక్కడెక్కడ మేము ఉండాలండి? మా ఇష్టం వచ్చిన ఊరు పోతాం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. వాడికి ఒక ఇల్లు కట్టాలా, ఆ ఇల్లు వాడికి నచ్చదు, వాడు దాన్ని అమ్మేస్తాడు, వాళ్ళు కొట్టుకుంటారు, నా పేరు పాడైపోద్ది. డింక్స్ అయితే మేలు కదా. ఈ మనసు ఎంత ఘోరంగా ఆలోచిస్తుందో వింటున్నారా నా మాటని? లోకా గారు వింటున్నారా? వింటున్నాం సార్. విపరీతమైన బుద్ధి వచ్చేసిందండి మనిషికి, విపరీతమైన బుద్ధి. ఇంకా జపాన్ దేశంలో ఇంకొక దుర్భరమైన స్థితి వచ్చింది. పెళ్ళి ఎందుకండి? పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి బట్టలు కొనాలా, బంగారం తెచ్చియాలా, ఏ చిన్నది వచ్చినా పోయి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడుతుంది, మెయింటెనెన్స్ ఇవ్వాలా, కష్టాలు పడాలా. ఇవన్నీ ఎందుకండి? లివింగ్ రిలేషన్ పెట్టుకుంటే సరిపోద్ది కదా. ఒక కాంట్రాక్ట్ రాసుకొని నీ సంపాదన నీది, నా సంపాదన నాది, నీవు నేను కలిసి ఉండడానికి, రేపు కేసులు గీప్ కేసులు పెట్టడానికి లేదు. మనం ఇట్ట బతికితే చాలు. ఇది విపరీతమైన బుద్ధులు అంటారా కాదంటారా మీరు? వినాశకాలం, విపరీత బుద్ధి. వినాశకాలము, విపరీత బుద్ధి. ప్రియమైనటువంటి వారలారా, నిన్ను నన్ను ఈ సమయములో ఈ యుద్ధాన్ని జయించడానికి దేవాతి దేవుడు ఒక మాట చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రియమైన వారులరా, వీరిని ఎదుర్కోవడానికి ఏ బాంబు, ఏ అణుబాంబు, ఏ ఆటం బాంబు పని చేయవండి, పని చేయవు. కానీ ఇక్కడ పని చేసేది దేవుడిచ్చు సర్వాంగ కవచము, యుద్ధ కవచము, దేవుని కవచము. 13వ వచనం చూడమ్మా. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఆత్మీయ ఆహారం అంటే ఈ సర్వాంగ కవచం ఇచ్చిన దేవాతి దేవుడే బుద్ధి నేర్పిస్తున్నాడు, పాపాన్ని తొలగించాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఎవరిని దోచుకోమని చెప్పలేదు, సొత్తుని ఆశపడద్దు అంటున్నాడు, ధనమే విగ్రహారాధన అని అన్నాడు. ప్రియులారా,
కానీ ఇప్పటికీ కూడా డబ్బుల కొరకు పరిగెత్తేవారు అనేక మంది ఉన్నారు. కానీ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలను చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ప్రియులరా, ఈ రూపాంతరము నువ్వు పొందాలి అంటే దేవుని చిత్తమేదో నువ్వు తెలుసుకోవాలి. దేవుని చిత్తమేదో తెలుసుకొని నీవు నూతన శిశువుగా మారాలి. నిర్మలమైన వాక్యమనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నీవు అపేక్షించాలి. ఈ మాటను మనం ఆల్రెడీ చదువుకున్నాం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. కానీ నేను ఇప్పుడు మాట్లాడేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై, యథార్థమైన భక్తియు గలవారై భయభక్తులని చెప్పాడు సహోదరుడు. వాక్యము మనకు భయభక్తులను ఇస్తుందని 119వ దావీదు కీర్తన 38వ వచనంలో ఉన్న మాటను చెప్పాడు. ప్రియులరా, దిస్ ఇస్ ద కోడెక్స్ సాసోన్. ఇది ఆత్మీయ జీవాహారము. ఈ జీవాహారాన్ని నువ్వు ఎన్నిసార్లు చదువుతున్నావు? నీవు ఎన్నిసార్లు తింటున్నావు? ఎన్నిసార్లు ధ్యానము చేస్తున్నావు? ఎంతసేపు ధ్యానము చేస్తున్నావు? ప్రియులరా, అపవాదికి చోటించుకుంటూ ఉన్నావేమో. 27వ వచనంలో ఉంటుంది ఈ మాట. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావేమో. 30వ వచనంలో ఉంది ఈ మాట. ప్రియులారా, ఒక మాట 31వ వచనంలో చెప్తాడు చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. పిల్లరా, ఇది ఎలా కలుగుతుందో తెలుసా మీకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఈ యొక్క ఆశీర్వాదం, విసర్జించేటువంటి గుణం, నూతనత్వము కలిగేటువంటి గుణం, రూపాంతరం పొందేటువంటి గుణం ఎలా వస్తుందో తెలుసా? వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను ద్వేషించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ప్రియులారా, తిమోతి ఒక హెచ్చరిక చేస్తాడు. అయ్యా, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమా. ఫిజికల్ ఎక్సర్సైజ్, రన్నింగ్, లేకపోతే డంబెల్స్, యోగాసనాలు, లేకపోతే ఆరోగ్యకరమైన ఆహారం తినండి, మంచిదే. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారో చూడండి, తిమోతి గారు ఏం చెప్తున్నారు చూడండి. 1 తిమోతి 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. పిల్లరా, ప్రయోజనకరమైనది ఎత్తుక్కుందామా, లేకపోతే ప్రయోజనం లేని దాన్ని ఎత్తుక్కుందామా? మన ప్రయోజనకరమైనవేమో. యెషయా గ్రంథం 55:2-3 వచనాల్లో చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 55. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరో. సంతుష్టి మీరు వచ్చి కొని భోజనం చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకమే పాలను కొనిడి. ద్రాక్షరసమును పాలను కొనిడి. ఆహారము కాని దాని కొరకు చదవనండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చెదరు. సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? అమ్మా, నువ్వు పడుతున్న కష్టం అంతా వృధా అయిపోతుంది అమ్మా.
ఎందుకంటే జీవాహారాన్ని తినకుండా నీవు ఈ లోక ఆహారం వైపు పరిగెడుతున్నావేమో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం తల్లి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. పిల్లరా, ఈ జీవవృక్ష ఫలాలు నీవు తినాలి అంటే ఈ లోకములో ఉన్నప్పుడు జీవాహారాన్ని తినాలి. ఈ జీవాహారం నువ్వు తిన్నట్లయితే నీ ఆత్మ అభివృద్ధి చెందుతుంది, బలపడుతుంది, ఆత్మ వరములను నీవు కలిగి ఉంటావు. ఆ ధన్యమైనటువంటి సత్యాన్ని నీవెరగాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ధన్యతను మనకిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త ఆయన 16వ ఈ అధ్యాయం. వాక్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన సొంతంగా కాదు, ఆయనకు ఏవి అనుగ్రహించబడి ఉన్నవో వాటిని ఆయన మనకిస్తున్నాడు. పిల్లరా, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. అనవసరంగా నేను గుంటూరు నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఇంకొక ఆత్మీయ సహోదరురాలతో ఎక్కాను. ఆమె నాకు బుద్ధి చెప్పడం మొదలుపెట్టింది వెనక్కి కూర్చొని. అయ్యా, ఆత్మ సంబంధమైన జీవితం అంటే దేవునిని ఆయన ఆత్మానుసారుడు గనుక ఆత్మతో స్తుతించాలయ్యా. ఎంతసేపు స్తుతించాలంటే ఒక రోజంతా స్తుతించయ్యా, ఆయన నీతో మాట్లాడతాడు. లేకపోతే 2 గంటలు చేయవయ్యా, 3 గంటలు చేయవయ్యా, ఆయన నీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడుతున్నాడు అని అంటే, ఏంది సిస్టర్ ఎటు చెప్పింది, సుందర్రావు గారు ఏమి ఎంతసేపు చేస్తావా అని అంటాడు. ఇది ఏంటి ప్రభువా అనుకొని 5 గంటలకు లేచి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను నాకు నేను వాక్యంతో. ఈ మ్యాక్స్ ముల్లర్ గారి గురించి కొన్ని విషయాలు చూస్తున్నాను. 1,00,000 మందిని ఆయన మార్చాడట. అనాథులకు అన్నం పెట్టాడు, వాళ్ళ జీవితాన్ని కట్టాడు. ఏంటి ప్రభువా ఇంత గొప్పవాడని అనుకుంటూ ఉంటే నాకు తెలియకుండా అర్ధ గంట సేపు అన్య భాషలలో దేవుని స్తుతించే ధన్యత ఆ సహోదరి చెప్పిన మాట ద్వారా నాకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు ఆ బిడ్డను ఇంకా గొప్పగా వినియోగించుకొనుగాక తన పరిచర్యలో. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఆత్మ సంబంధమైన జీవితము, ఆత్మీయ అనుభవము, ఆత్మీయ వాక్యము, ఆత్మతో కూడిన ప్రార్థన నీకు నాకు నిత్య జీవమునిస్తుంది. అది మనకు పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన హల్లెలూయా. ప్రియమైన వారలారా, నీకు ఈ యొక్క జీవాహారము, నీకు ఈ యొక్క పానీయము ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకము నుండి తండ్రి అయిన దేవుడిని. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఆ క్రీస్తు అనే బండ నిన్ను వెంబడిస్తుంది ఈ ఆత్మ ద్వారా. క్రీస్తు అనే బండ నిన్ను వెంబడిస్తూ వచ్చింది ప్రియులారా. నీవు గనుక ఈ బండ ఇచ్చే ఆహారాన్ని ధ్యానం చేస్తే, ఈ బండ ఇచ్చేటువంటి జీవ జలమును తాగితే నీలో నుంచి జీవ జలములు నీ కడుపులో నుంచి పారతాయి అని వాక్యం చెప్తుంది ప్రియులారా. ఇది నీకు ఒక ధన్యతను కలుగు చేస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఈ జీవము ఎలా ఎక్కడెక్కడుందో కొలసి 1:10. అంటే ఆయనకు అంటే పెద్దగా ఉందండి ఎందులో ఏం కాదు చదువు. ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై
ప్రతి ఆయన సత్కార్ తత్వమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి ప్రతి సత్కార్యములో సత్కార్యములను సఫలమగుచు సఫలలగుచు దేవుని విషయమైన దేవుని జ్ఞానమందు విషయమైన జ్ఞానమందు అభివృద్ధి అభివృద్ధి పొందుచు పొందుచు అన్ని అన్ని విషయములలో విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. నడుచుకోవాలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ ఉన్న బలం బలముతో బలపరచ బలపరచబడవలని పిల్లరా తేజోవాసులైన పిల్లరా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో స్వాస్థ్యములో పాలివారము మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలి. దేవుణ్ణి బట్టి కొనుచున్నాను. పిల్లరా పిల్లరా హల్లెలూయా. నా ప్రార్థన మనకు అవసరము. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. వాక్యాన్ని ధ్యానించాలి, ఆయనను ప్రార్థించాలి. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను సహితముగాను ఉండనీయుడి. ప్రియులారా, దేవుడు నీకిచ్చిన పనిని నీవు జాగ్రత్తగా చెయ్యి, నీవు ఆశీర్వదించబడతావు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనము. ఈ 4 జీవులలో ఒక్క నిమిషం తల్లి. ప్రియులారా, సర్వలోకము తమ జీవితము మరణాంతరము తర్వాత గొప్పగా బ్రతకాలని, స్వర్గంలో బ్రతకాలని, ఒక పరిచయులుగా బ్రతకాలని, లేకపోతే ఒక దేవుని బిడ్డలుగా బ్రతకాలని ఆశపడి భక్తి కలిగి ఉంటున్నారు. ఈ భక్తి నీకు నాకు సఫలం కావాలంటే ఆత్మీయ ఆహారము, వాక్యమనే ఆహారము భయభక్తులతో గైకొని ఈ వాక్యానుసారమైన జీవితం ద్వారా మనల్ని మనము నీతిమంతులముగా తీర్చిదిద్దుకొని మహిమ నుండి అధిక మహిమకు దినము ఆయన కృప వెంబడి కృప పొందుకొని ఎదగాలి. ఎప్పుడైతే ఈ ధన్యత కలుగుతుందో నీకు ఒక ధన్యమైనటువంటి బహుమానం ఉంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8-9 వచనాలని ఇప్పుడు చదవండి తల్లి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నది. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు వర్తమాన కాలాలు ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును కాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని మీద ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. హల్లెలూయా. ఎంత తగ్గింపో చూడండి ప్రియులారా. ఎందుకు? ఆయన ప్రభువు, ఆయన సర్వ సృష్టికర్త. నిన్ను నన్ను ప్రేమించాడు, జీవాహారాన్ని ఇచ్చాడు. ఆయన జీవాహారాన్ని ఇచ్చాడు ప్రియులారా. మనకు చక్కనైన దేవుడో, ఎంత గొప్ప దేవుడో ఆలోచించండి ఒకసారి. నీవు ఈ జీవాహారం ఉన్నటువంటి భాండాగారాన్ని లేకపోతే గనిని ఎప్పుడైనా తెరుస్తున్నావా? రోజులో ఒకసారైనా? అమ్మా తెరుస్తున్నావా? చదువుతున్నా. తెరిచి ధ్యానం చేయాలి. ఎంతసేపు చదువుతున్నావు? అరగంట అండి.
అరగంట దేవునికే స్తోత్రం, దేవునికే స్తోత్రం. ఒక భక్తుడు చక్కనైన పాటను రాసుకున్నాడు. జీవాహారమారము చిరజీవాన్నము నీచి జీవిత క్షుధా తీర్చుము. జీవాహారమారము చిరజీవాన్నము నీచి జీవిత క్షుధా తీర్చుము. జీవాన పదములో చీకాటి పడు వేళ జీర్ణించు కొని పోవు జీవితాశలన్ పెంచా. జీవాహారమారము చిరజీవాన్నము నీచి జీవిత క్షుధా తీర్చుము. రుధిరాధారలలోన రుజువై నీ ప్రేమలు రూపుమాయును పాపము. ఋత ద్రాక్ష వల్లిని రుధిరాపానము చేత రుణభారము తీరి రుచిల్చుయి నాకు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ జీవాహారాన్ని నీవు తింటే నీ పాపములు తొలగిపోతాయి, నీ అపరాధములు తొలగిపోతాయి, నీ శాపములు తొలగిపోతాయి, నీకు సంపూర్ణ శుద్ధి కలుగుతుంది, శాంతి సమాధానము కలుగుతుంది. ఆత్మీయ జీవితంలో నిత్య జీవానికి మార్గము ఈ జీవాహారము. అందుకే జక్కయ్య ఒక ధన్యమైనటువంటి కోరిక కోరాడు. చూడగోరే జక్కయ్య ఎవరో యేసు అని చూడలేకపోయే జక్కయ్య జనములు గుంపు కూడి ఉన్నందున చూడలేకపోయే జక్కయ్య పొట్టివాడైనందున చెట్టునెక్కే జక్కయ్య ఎవరో యేసు అని చివరకు యేసయ్యే చూచెను జక్కయ్యను తన ప్రేమను వెల్లడించి నీ ఇంటికి రక్షణ వచ్చినదని ఆహ్వానించే ఈ రక్షణ నీ ఇంటికి నా ఇంటికి ఈ జీవాహారము తెచ్చింది. ఈ జీవాహారాన్ని ప్రియులరా ఎవరు ఎంతసేపు చదువుతున్నారో తెలియదు, కానీ ఒక బాధ్యతగా ఒక ఆనందంగా నేను కొన్ని వాక్యాలని మీకు చెప్పలేదు. కారణం ఎందుకంటే అవి చెప్తుంటే ప్రభువు నాకు పర్మిషన్ ఇవ్వలేదు, వద్దు అని. ప్రియులరా, నీవు ఎవరు బైబిల్ భక్తులు ఉన్నారో వాళ్ళు మాట్లాడారో అది తర్వాత సంగతి. నీవు బ్రతికినంత కాలంలో ఈ జీవ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివావో ఒకసారి ఈ జీవ గ్రంథం, పరిశుద్ధ జీవ గ్రంథం ఎన్నిసార్లు చదివావో ఒకసారి ఆలోచించుకో. ఎన్నిసార్లు చదివారో చెప్పండి అమ్మా ఎవరన్నా. పోనీ ఇప్పుడన్నా చదువుదామా? 2 గంటలు 3 గంటలు. నేను ఎవరెవరు మాట్లాడట్లేరు. అందరూ చదువుతారండి. చదువుతామా? ఒక జాగ్రత్తగా ఒక బాధ్యతగా ఒక విధిగా దీనిని చదవండి. ఇది జీవవాక్యం. మొత్తంలో ఈ ప్రపంచంలో ఇప్పటికీ 9 బిలియన్ పుస్తకాలు అమ్ముడుపోయాయి అంట. ఎన్నమ్మా? 9 బిలియన్. ప్రపంచంలో అత్యంతంగా ఎక్కువ అమ్ముడుపోయేది ఈ బైబిల్ గ్రంథమే. దేవుని చిత్తమైతే వచ్చే వారంలో మరొకసారి ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మీకు చెబుతాను. కానీ ప్రారంభించండి, ఒక ప్రణాళిక వేసుకోండి. ఎలా చదవాలి, ఎంతసేపు చదవాలి, ఎలా చదువుకున్న దానిని మీలో స్థిరపరచుకోవాలి, నిలబెట్టుకోవాలి. లేకపోతే ఒక సూచికగా ఎలా చదవాలి. దేవుని చిత్తమైతే మరొకసారి తెలుసుకుందాం. కానీ ఇది జీవ గ్రంథం అని ఒప్పుకుంటున్నారా? ఆహారం అని ఒప్పుకుంటున్నారా? లేకపోతే డ్రింక్స్ లో ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారా? లేదండి, జీవాహారం కావాలి. డ్రింక్స్ వద్దా? మనకు సంబంధించింది కాదు సార్. హల్లెలూయా. పిల్లరా, మనకు సంబంధించిన జీవాహారము, ఆత్మీయ ఆహారాన్ని దేవాతి దేవుడు మనందరికీ
దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వచ్చిన రక్షణ యేసుక్రీస్తు ప్రభువు ఈ జీవాహారం ద్వారా మనకు, మన తోటి వారికి, మన మాటలు వింటున్న వారందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయమని మనవి. స్తోత్రం దేవా తండ్రి ప్రభా. తండ్రి ప్రభా, మేము ఇంతవరకు మీరు ఇచ్చిన మాటలను విన్నాం దేవా తండ్రి ప్రభా.